ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద కాలివంతెన సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నూతన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి వీరంకి రవీంద్రబాబు తన వంతుగా నిర్మాణానికి సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో మహిళలు ఉపవాస దీక్ష అనంతరం వందలాదిగా స్వామివారి ఆలయానికి వచ్చి దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. అటువంటి ఆలయ నిర్మాణం పనుల్లో తాను భాగస్వామి కావడం తనకు అదృష్టంగా భావిస్తున్నట్లు రవీంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడారు. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. నా పేరు వీరంకి రవీంద్రబాబు. నేను దుగ్గిరాల నివాసిని. నేను 10th ఇంటర్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఉద్యోగరీతి 10th క్లాస్ బ్యాచ్ మాది. ఆ ఉద్యోగరీతి 10th ఇంటర్ ఇక్కడ చదువుకుని ITI చదువుకున్నాను గోడవల్లి చెరుకుపల్లిలో. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. మా దుగ్గిరాల స్వగ్రామం అయిన ఆ అభిమానంతో ఆంజనేయ స్వామి వారి గుడిని కొంచెం ఏదన్నా చేయాలని సంకల్పంతో పనులు పాత గుడి బాగా శిథిలమైంది. ఆ జీర్ణమైన దేవాలయాన్ని కొంచెం బాగు చేపిద్దామని సంకల్పంతో మొదలుపెట్టి అది అంతవరకు చేశాను. ఇంకా చేస్తున్నాను. కొంచెం మీరు కూడా ఎవరైనా సాయం చేయగలిగితే దారుణానికి మీరు కూడా ఏదన్నా చేయాలనుకుంటే సంతోషంగా ముందుకు రావచ్చు. లేకుండా అందరూ ముందుకు వచ్చి అందరికీ ఆ దేవాలయం ఉపయోగపడాలి. కార్తీక మాసంలో మహిళలు బాగా వచ్చి నదీ స్నానాలు చేస్తున్నారు కాబట్టి అక్కడ బాగుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏ కులానికి సంబంధం లేకుండా అందరూ హిందువులందరికీ గుడి. ధన్యవాదాలు. ఏ ఒక్క కులానికి సంబంధించిన గుడి కాదు, అందరికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కులాలు అసలు కులం అనే మాట ఎత్తకుండా అందరికీ హిందువులు జై శ్రీరామ్ అన్న ఉద్దేశంతో అందరూ వచ్చి సహాయం చేయొచ్చు, సహకారాలు అందించాలి. ధన్యవాదాలు. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలను సోమవారం కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ GM M బలరాం, అబ్జర్వర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సూచనల మేరకు మంగళగిరి కార్యాలయం నుంచి అరుణ్ కుమార్తో పాటుగా బలరాం పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ముఖ్యంగా 2012లో నిర్మాణం చేసిన పాఠశాలలో ఉన్న భోజనశాల శిథిలావస్థకు చేరడంతో 2012లో పూర్వ విద్యార్థుల సహకారంతో 40 లక్షల వ్యయం వెచ్చించి మరమ్మతులు చేసిన పిదప శతవసంతాలు వేడుకలను జరిపారు. అది కాలక్రమేణా మరింత శిథిలావస్థకు చేరడంతో విషసర్పాలు విహారం చేస్తున్నాయి. ఈ విషయంపై గ్రామానికి చెందిన దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే పరిశీలించిన అనంతరం త్వరలో ఒక కార్యరూపాన్ని దాల్చి పాఠశాలను పూర్వ వైభవాన్ని తీర్చిదిద్దేందుకు ముందడుగు వేయనుంది. వారి వెంట దోస్త్ కోఆర్డినేటర్ గద్దె శ్రీనివాస్, ఎర్రమాసు మృత్యుంజయరావు, పాఠశాల HM జయరత్న రాణి పాల్గొన్నారు.